హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఇడ్లీ, దోశ, వడలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 10, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగాక వాటిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసిన పల్లీలు, చట్నీకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1 గ్లాస్ వాటర్ పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇలా వేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తాలింపుకు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మనకు ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.